బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారి డివైడర్ పై ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాలకి ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ స్తంభాలకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా స్థిరంగా విద్యుత్ లైట్లు ధ్వంసం అవుతున్నాయని చెప్పారు. దీనివల్ల నగర పంచాయతీకి అదనపు భారం పడుతుందని తెలిపారు. చిన్న నగర పంచాయతీ కావడంతో అంతంత మాత్రమే ఆదాయం వస్తుందని, దీనికి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ప్రజలు గమనించాలని కోరారు. ఫ్లెక్సీలు స్తంభాలకు కాకుండా పలు సెంటర్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 3 రోజుల వ్యవధిలో తొలగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్లో ఎటువంటి బర్త్డే ఫ్లెక్సీలు కానీ, ఎటువంటి దైవకార్య ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా ఆ సెంట్రల్ లైటింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాలకి కట్టద్దని పదే అందరికీ తెలియపరుస్తున్నాము. దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను తెలియపరచడమేమనగా, ఈ ఫ్లెక్సీలు కట్టినందువల్ల సెంట్రల్ లైటింగ్ చేసిన తిరంగాలు అయితేమి సెంట్రల్ లైటింగ్ కాలిపోతున్నాయి. చిన్న మున్సిపాలిటీ ఆదాయం తక్కువతో మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి కట్టద్దని అందరికీ సవినయంగా తెలియపరచుకుంటున్నాను. మరొక్కసారి ప్రజలందరినీ, లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, వాటి వలన మనకు నష్టం వస్తుంది. మీరు కావాలంటే కొన్ని సెంటర్లలో పట్టుకోండి, 3 రోజుల లోపల వాటిని మళ్ళా మీరు తొలగించే ప్రయత్నం కూడా చేయండి. సెంట్రల్ లైటింగ్ మాత్రం దయచేసి ఆ స్తంభాలకి కట్టద్దని పదే అందరికీ నమస్కరిస్తూ నేను తెలియపరుచుకుంటున్నాను. దయచేసి ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను.